ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండము 31వ అధ్యాయము గత వారంలో మనం ముగించుకోగలిగాం. ఆదికాండము 32వ అధ్యాయంలోకి మనం ఇది ఆలోచన చేయడానికి వెళ్దాం. ఆదికాండము 32వ అధ్యాయము 1వ వచనం. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు తన త్రోవను ఎక్కడికి వెళ్తున్నాడండి? యాకోబు ఎక్కడికి వెళ్తున్నారు? పద్మనారాము నుంచి చెప్పాలి, కనాను దేశానికి, లేకపోతే బెయేర్షెబా ఇలాంటి ప్రాంతాలకి ఆయన బయలుదేరి వెళ్తున్నాడు. తిరుగు ప్రయాణంలో మరి ఆయన మనం చూసాం ఇందాక గత వారంలో మరి లాబాను చాలా ఇబ్బందులు పెట్టాడు. ఆ ఇబ్బందులన్నీ కూడా మరి అతను అధిగమించి తనతో పాటు తన భార్యల్ని, తన 11 మంది పిల్లల్ని, అలాగే తన దాసదాసీల్ని, గొర్రె మందల్ని, మేకల్ని, ఆవుల్ని, ఒంటెల్ని, గాడిదల్ని తీసుకుని ఆయన బయలుదేరాడు. ఒక్కడై వచ్చిన వాడు 2 మందలుగా మారి ఆయన విస్తారమైన ఆస్తిపరుడుగా మనకి ఇక్కడ కనబడతాడు. ఆయన వెళ్తున్నప్పుడు యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనికి కనపడిరి. దేవదూతలు అంటే దేవుని దూతలు. దేవదూతలు ఈయనకి ఇలా కనపడడం రెండవసారి, ఇతనికి ఇలా కనపడడం రెండవసారి. మొదటిసారి 28వ అధ్యాయంలో మనం చూసాం గత వారాల్లో. 28వ అధ్యాయంలో ఆయన బెయేర్షెబా నుంచి హారాను వైపు వెళ్తుంటే, అంటే వాళ్ళ ఇంటికాడ నుంచి వాళ్ళ మావయ్య గారి ఇంటికి బయలుదేరి వెళ్తుంటే, అప్పుడు ఒక రాత్రి మరి రాత్రిని తలగడ చేసుకుని బేతేల్లో పడుకున్నాడు కదండి. పడుకున్నప్పుడు దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఆయనకి కనపడ్డారు. ఇది ఒకటోసారి అయితే 32వ అధ్యాయంలో రెండవసారి ఇది రెండవసారి. ఈ రెండవసారి దేవదూతలు అతన్ని ఎదుర్కొన్నాయి. యాకోబు గారు 2వ వచనం చదువుతున్నాను. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటుకి మహానయీము అని పేరు పెట్టాడు. ఇది దేవుని సేన అని చెప్పి ఆయన దానికి మహానయీము అని పేరు పెట్టాడంట. మహానయీం అన్న పేరుకి 2 సేనలు అని అర్థం. మహానయీం అన్న పేరుకి 2 సేనలు అని అర్థం. 2 సేనలు ఏంటి అంటే, 2 సేనలు ఏంటంటే, ఒకటి దేవదూతల సమూహం, 2 మానవుల సమూహం. అక్కడ ఒకే స్థలంలో 2 సేనలు కనబడుతున్నాయి. ఒకటి దేవదూతల సేన, రెండవది మానవుల సేన. అందుకని ఈ 2 సేనల్ని చూసి యాకోబు గారు ఆ ప్రదేశానికి ఏమని పేరు పెట్టాడు? మహానయీము అని పేరు పెట్టాడు. ఈ మహానయీం అని పేరు పెట్టిన తర్వాత యాకోబు ఏదేము దేశమున అనగా సెయూరు దేశమునన్న తన సహోదరుడైన యాషావు నద్దకు దూతలను తనకు ముందుగా పంపి ఏదోము దేశం వెళ్ళిపోయాడు. ఎవరో యాషావు కనాను దేశంలో లేడు, ఏదోము దేశం వెళ్ళిపోయాడు. ఏదోము దేశం వెళ్ళిపోయిన తన సహోదరుడైన యాషావు దగ్గరికి దూతల్ని తనకంటే ముందుగా ఆయన పంపుతున్నాడు. ఎవరైనా యాకోబు గారు పంపుతున్నారు. ఏమని పంపుతున్నాడు అంటే, మీరు నా ప్రభు అయిన యాషావుతో ఇంతవరకు నేను లాబాను వద్ద నివసించి ఇంటిని, నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసదాసీలు కలరు. నాకేమేమి ఉన్నాయి? నాకు అన్నీ ఉన్నాయి. సౌండ్ పెట్టి బయట లేదు. నాకేమున్నాయి? నాకు అన్నీ ఉన్నాయి. నేను లాబాను వద్ద నివసించాను. నాకు పశువులు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, మందలు ఉన్నాయి, దాసదాసీలు కలరు. నీ కటాక్షము నా యందు కనబడినట్లు, నా యందు కలుగునట్లుగా నా ప్రభువు నాకు ఇది తెలియజేయ పంపితునని నీ సేవకుడైన యాకోబు అనినని చెప్పుడని వారికి ఆజ్ఞాపించాను.
దేవదూతలను కాదు, యాకోబు గారు దూతలు. ఇంతకీ ఆ దూతలను పంపలేదు, ఆయన కనపడిన దేవదూతలను కాదు ఆయన పంపింది. ఆయన వార్తావాహనులని కొంతమంది ఉండేవారు అనమాట దూతలు. వార్తావాహనులు అంటే ఒక వర్తమానాన్ని ఒక వార్తని మోసుకుని మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అక్కడ చెప్పి మళ్ళీ అక్కడ వార్తని ఎవరైతే పంపించారో ఆ వ్యక్తి వద్దకు తెచ్చి చెప్పేవారు. వారినే వార్తావాహనులు అనేవారు. వార్తావాహనులు అంటే సమాచారాన్ని తీసుకెళ్ళి సమాచారాన్ని మోసుకెళ్ళి తీసుకొచ్చేవారు అనమాట. అంతే కదా వార్తావాహనులు. వీరేం చేశారంటే వీరిని యాకోబు గారు పిలిచి, ఇదిగో మీరు ఏదో దేశంలో ఉన్న నా సహోదరుడైన యాసావు నద్దకి వెళ్ళండి. అమ్మా యాసావు నద్దకి పంపించండి, వెళ్ళండి, వెళ్ళి యాసావు నద్దకి వెళ్ళి ఒక మాట చెప్పండి అన్నాడు. ఈ వర్తమానంలో చాలా మనం నేర్చుకోదగ్గ విషయాలు ఉంటాయి. ఏంటంటే ఒక వ్యక్తి దగ్గరికి అప్పటికే కోపంతో ఊగిపోతున్న తన అన్న దగ్గరికి ఒక వర్తమానాన్ని పంపుతున్నాడు. ఎలా పంపుతున్నాడు చూడండి, చాలా తెలివిగా పంపుతున్నాడు. ఈ వర్తమాన సారాంశం ఏంటంటే, ఇదిగో యాషావు, నీ తమ్ముడైన యాకోబు దాసదాసీలు మందల గలవాడే వస్తున్నాడో అని నీకు చెప్పమన్నాడో. అంటే ఇంకోలాగా ఉండేమో, ఒకవేళ నాకెందుకు చెప్పాలి, మా తమ్ముడా నాకెందుకు చెప్పాలి, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు, ఏ ఉద్దేశంతో నా దగ్గరికి వర్తమానం పంపాడు అంటే నేనేమి చేయలేనా అని వేరొక ఉద్దేశం కలక్కోకుండా ఈయనేమంటాడంటే, నీ దాసుడైనా అంటాడు. చూడండి అన్నమాట, అంతేనా? క్షమించండి. ఏమంటాడంటే, నా ప్రభువునగు నాకు ఇది ఎన్నో వచ్చును, అది కాదండి, 4వ వచనంలోనే పంపి మీరు నా ప్రభువైన యాషావుతో అంటాడు. మీరు నా ప్రభువైన యాషావుతో అంటాడు. నా ప్రభువునకి ఇది తెలియజేయ పంపితినని నీ సేవకుడైన యాకోబు చెప్పానని చెప్పండి. ఏమని చెప్పాలి ఇప్పుడు? నా ప్రభువు అని చెప్తున్నాడు. నా ప్రభువు, నా ఏలినవాడు. నేనెవరిని అంటే అతని సేవకుణ్ణి. నన్ను నేను తగ్గించుకుంటున్నాను, నేను నీకు లోబడతాను, నువ్వు ఎలా చెబితే అలా వింటాను అన్నట్టుగా అతని మీద తిరుగుబాటు ధోరణితో వర్తమానం కాకుండా, నేను నీకు లోబడి ఉన్నవాడినే, నీకు హాని చేయదాల్సిన వాడిని కాదు, నీ మీద పెచ్చురేగుతున్న వాడిని నేను కాదు అని చెప్పడానికే నీ సేవకుడను, నీవు నా ప్రభువు అనే వర్తమానంలో ఉన్న ఈ పదాలు ఉపయోగించాడు. మీ తమ్ముడు, నీ సహోదరుడు అన్న మాట అక్కడ ఉపయోగించట్లేదండి. కారణం ఏంటంటే, నేను యాసావుకు లోబడతాను, అతను ఎంతైనా మా అన్న, నా ఏలిక, జ్యేష్ఠుడు. ఒక మాటలో చెప్పాలంటే జ్యేష్ఠుడు, ఈ జ్యేష్ఠుడికి నేను లోబడి ఉంటాను అని ఒక వర్తమానాన్ని పంపించాడు. 6వ వచనం, ఆ దూతలో యాకోబు నద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన యాసావు నద్దకు వెళ్ళితిమి. వారు వెళ్ళి తిరిగి వస్తున్నారు. వెళ్ళి యాకోబు గారు ఏ మాట అయితే చెప్పారో ఆ మాట పట్టుకెళ్ళి చెప్పేశారు. చెప్పి వారు తిరిగి మళ్ళీ వస్తున్నారో వచ్చి యాకోబు గారితో ఈ మాట చెప్తున్నారు. ఏమంటే, యాకోబు నద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన యాసావు నద్దకు వెళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని 400 మందిని వేసుకుని వస్తున్నాడు దగ్గరికి అన్నాడు. ఇది సమాధాన సంబంధమైన వర్తమానమా, లేకపోతే సమాధానం లేకుండా కయ్యానికి 400 మందిని తీసుకుని వస్తున్నాడా? ఆలోచన చేయండి. ఇలా తిరగాలి. సమాధానం లేకుండా కయ్యానికి 400 మందితో వస్తున్నాడా? సమాధానంతో వస్తున్నాడా? సమాధానంతో వస్తే 400 మంది ఎందుకు? ఆలోచించండి కాసేపు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ, చాలా మంచి విషయాలు ఉంటాయి ఇందులో. 400 మందితో ఎందుకు రావాలి యాసావు గారు?
సమాధానంగా వస్తే యాకోబు మీద ఏ దురుద్దేశం ఇంకా లేకపోయి ఉంటే యాకోబు గారి ఎద్దకే తన భార్యలను వెంట పెట్టుకునో, తన పిల్లల్ని వెంట పెట్టుకునో, తన బంధువులను వెంట పెట్టుకునో రావాలి. కానీ 400 మందితో రావడం ఏంటి? 400 మందితో రావడానికి ఉద్దేశం ఏంటి? అసలు ఏమైనా చెప్పాడా తిరిగి వర్తమానం? నేను యాకోబు అయినా, నీ సేవకుడైన నేను, నీ దాసుని నేను, నువ్వు నా ఏలినవాడు, నా ప్రభువు, నేను లాభాన్ని యొద్ద ఉన్నాను, నేను కొంతమంది మనుషులు సమకూర్చుకున్నాను, నేను కొంత సంపాదించుకున్నాను, నేను తిరిగి వస్తున్నాను అని చెప్పి వర్తమానం పంపితే, ఆ వర్తమానం యాషావు యొద్దకు వెళ్తే యాషావు తిరిగి ఏమైనా వర్తమానం పంపాడా? వింటున్నారా మీరు? తిరిగి ఏమైనా వర్తమానం పంపాడంటారా? ఒక మాట మాట్లాడలేదు. యాషావు ఒక మాట కూడా మాట్లాడలేదు. మాట్లాడకుండా సర్లే అని అన్నాడు, అని బయలుదేరాడు. సర్లే అని పదండి యాకోబు వస్తున్నాడంట, మీరందరూ రండి సమకూడండి అని 400 మంది సమకూర్చుకుంటుంటే ఈ లోపుగా దూతలు చూశారు. దూతలు చూసి అమ్మో 400 మందితో బయలుదేరి వస్తున్నాడు ఇతను అని ఈ వర్తమానం తొందరగా వెళ్ళి మనం ఎవరు చెప్పాలి? యాకోబు చెప్పాలి అని యాకోబు గారి వద్దకి తొందరగా వచ్చి యాకోబు గారితో ఈ వర్తమానం చెప్పారు. వీళ్ళు, అయ్యా యాకోబా, నీ సహోదరుడిని నువ్వు ప్రభు అన్నావు, నీ సహోదరుడికి నీవు దాసుని భావించావు, నీ సహోదరుడికి నువ్వు నేను సేవకుణ్ణి అని అన్నావు. కానీ నీ సహోదరుడు 400 మందితో వస్తున్నాడో నిన్ను ఎదుర్కోవడానికే అంత దూరం మందికి రావాలి. ఒకవేళ స్వాగతం కోసం అయితే ఊరికి పొలిమేరలు ఎదురు చూడాలి. అంతే కదండి. ఇప్పుడు ఎవరైనా ఎమ్మెల్యే గారు, లేకపోతే ఎంపీ గారు, లేకపోతే మిగిలిన రాజకీయ నాయకులు, అధికారులు ఎవరైనా వస్తున్నారంటే పలానా ఊరు వస్తున్నారు అనగానే ఆయన్ని ఎదుర్కోవడానికి ఊరు దాటి ఇంకో ఊరు వెళ్ళరండి ఎవరో. ఆ ఊరిలోనే ఏర్పాటు చేయబడిన ప్రదేశానికి ఇంకా ముందు లేకపోతే పొలిమేరల్లో అందరూ బారులు తీరి ఆ పొలిమేరల్లో అందరూ కూర్చుని, లేకపోతే ఆయన కోసం ఎదురు చూస్తూ పూలమాలలతో ఆయన్ని స్వాగతిస్తారు. ఇది మనందరికీ బాగా తెలిసిన విషయం. అయితే మరి యాషావు గారు ఇక్కడ అలా ఒకవేళ వారిని ఆహ్వానించడానికే, లేకపోతే వారికి శుభాకాంక్షలు తెలియచేయడానికే అంతమందితో వచ్చి ఉంటే ఒకవేళ ఊరు దాటి మరొక ఊరిలోకి రావాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఊరు దాటి వస్తారంటే మన ఊరిలోకి ఇంకా రాకముందే బయట ఎక్కడో ఆపేస్తారు, నువ్వు ఇక్కడ రావడానికి వెళ్ళేది అబ్బాయి అని ఆపేస్తారు. ఎదుర్కోవడం అంటే అది. యాషావు మనసు అప్పటికి ఎలా ఉంది, తర్వాత ఎలా మారిపోయింది అనే విషయాలు మనం ఈరోజు కాకపోతే వచ్చే వారమైనా మనం ఆలోచన చేయాలి. ఈ సందర్భంలో యాషావు బయలుదేరినప్పుడు ఖచ్చితంగా ఒక మాట చెప్తున్నాను వినండి. యాషావు బయలుదేరినప్పుడు ఖచ్చితంగా యాకోబుని ఎదుర్కోవాలనే వస్తున్నాడు. ఆ ఎదుర్కోవడం అంటే స్వాగత సుమాంజలి పలకడానికి కాదు, నిలువరించడానికే, అడ్డుకోవడానికే, లేకపోతే హతమార్చడానికే అయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ క్లారిటీ అనేది అక్కడ లేదు. ఇప్పుడు ఎందుకు వస్తున్నాడన్న క్లారిటీ, శుభవచనం లేదు అక్కడ. ఎందుకంటే ఒకవేళ శుభవచనం అయితే యాకోబు గారు అన్ని రకాలుగా నలిగిపోవాల్సిన అవసరం ఉండదు. కింద చాలా నలిగిపోతాడు. మీకు బైబిల్ చదివితే అర్థమవుతుంది. దయచేసి వారానికి ఒక అధ్యాయం చదవండి, మీకు దండం పెడతాను. వారానికి ఒక అధ్యాయం చదవండి. నేను చెప్తున్నాను కదా, ఇది చెప్పేసింది వదిలేసి ఆ ముందున్న చదివితే ఇప్పుడు చెప్పినప్పుడు బాగా అర్థమవుతుంది అన్నమాట. వారం రోజుల్లో ఖాళీగా ఉంటారు, కనీసం రోజుకి 3 వచనాలు చదివితే అధ్యాయం పూర్తి అయిపోద్దండి. చదివితే మీరు ఇరుమొక్కలు వేసిన ఇంకా చూడక్కలేదు అన్నమాట. అలాగా చక్కగా వాక్యాన్ని ఆస్వాదించదు, తెలుస్తుంది, విషయాలు తెలుస్తాయి అన్నమాట. తెలుస్తాయి కానీ దాంట్లో ఉన్న భావం అర్థం కాదు. భావం అప్పుడు నేను చెప్తాను మీకు అర్థమయ్యేలాగా వివరించి చెప్తాను. చదవండి దయచేసి, చదవకుండా మాత్రం ఉండకండి. ఇక్కడ తెలీదు, యాకోబుకి తెలియదు. ఏం తెలీదు? ఏ ఉద్దేశంతో యాషావు వస్తున్నాడనే విషయం తెలీదు అసలు. ఇప్పుడు చూడండి మరి ఎలా సిద్ధపడుతున్నాడో యాకోబు గారు. 7వ వచనం, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి. యాకోబుకి భయం వచ్చింది, తొందరపడి వచ్చేసింది. ఎందుకు వచ్చేసింది? ఎందుకు భయము తొందరపడి వచ్చేసిందంటే
యాసావు ఖచ్చితంగా అంతమందితో వస్తున్నాడంటే ఆ, నన్ను నాశనం చేయడానికే కదండి. మనకు వచ్చిన అనుమానాలు ఆయనకు వచ్చేసినాయి. ఆయనకు వచ్చిన అనుమానాలు మనకు వచ్చాయి. ఒక మాట చెప్పాలండి, ఆయన ముందే ఎప్పుడు వచ్చేసాయి కదా, మనకు ఇప్పుడు వచ్చాయి. యాకోబు గారికి యాసావు గారు 400 మందితో బయలుదేరి వస్తున్నాడో అని వర్తమానం రాగానే భయపడిపోతున్నాడు. తొందర అంటే దేనికి? భయం ఏమో అన్నయ్యకి, తొందరపాటేమో వీరిని అందరినీ ఎలా రక్షించుకోవాలని తొందరపడుతున్నాడు. ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చేయకపోతే నేనేమి నా అన్నయ్యని యాసావు చేతి నుంచి తప్పించుకోలేను. కారణం ఒకటి ఉంది. ఎందుకంటే యాసావు బలమేంటో, యాసావు కోపమేంటో, యాసావు యొక్క స్థితిగతులు ఏంటో యాకోబుకి బాగా తెలుసు. ఎందుకంటే సొంత అన్నయ్య 25 సంవత్సరాలు 30 సంవత్సరాల వయసు వరకు ఒకే ఇంట్లో బ్రతికినోళ్ళల్లో అన్నయ్య మనస్తత్వం ఏంటో, తమ్ముడు మనస్తత్వం ఏంటో అన్నయ్యకి తెలుసు, అన్నయ్య మనస్తత్వం ఏంటో తమ్ముడు తెలుసు. అన్నయ్య కోపం ఏంటో తమ్ముడికి తెలుసు, తమ్ముడు కోపం ఏంటో అన్నయ్యకి తెలుసు. అన్నయ్య ఏంటో యాకోబుకి తెలుసు, యాసావు ఏంటో యాకోబుకి తెలుసు, యాకోబు ఏంటో యాసావుకి బాగా తెలుసు కదా, బాగా తెలుసు. మా అన్నయ్య 400 మంది వస్తాడంటే ఖచ్చితంగా ఏదో నాకు హాని తలపెట్టడానికే వస్తున్నాడో అని భయపడి తొందరపడి యాసావు ఒక గుంపు మీదికి వచ్చి వారిని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు పోవుననుకొని తనతో ఉన్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా చేశాడంట. 2 గుంపులు చేశాడు. భయం, తొందరపాటు. అంటున్నావమ్మా శిరోని ఏనాకి భయంతో చేస్తున్న పనులు, తొందరపడుతూ చేస్తున్న పనులు, భయం వచ్చేసింది, తొందరపడుతున్నాడు. ఏం చేద్దాం అని చటికరాని ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే నాకున్న పెద్ద మంది ఉంది, ఎక్కువ మంది దాసదాసులు ఉన్నారు, వీరిని 2 గుంపులు చేస్తే ఒకళ్ళు యాసావు కోపంతో వచ్చి ఒకవేళ అందరి మీద పడితే అందరినీ చంపేస్తాడు, అందరినీ చెరపట్టిపోతాడు. అలా కాకుండా ఒక గుంపు మీద పడ్డాడు, ఒక గుంపు మీద పడేసరికి వారిని చంపేలోపుగా మిగిలిన వారు తప్పించుకొని పారిపోతారు, వాళ్ళు బతుకుతారని ఈయన ఆలోచన చేసి ఏం చేశాడంటే 2 గుంపులు చేశాడంట. ఎవరిని? పనివారిని, మందల్ని, దాసదాసీల్ని 2 గుంపులు చేశాడంట. ఈ 2 గుంపులు చేసిన తర్వాత మరొక ఆలోచన వచ్చింది ఆయనకి. ఏంటంటే మా అన్నయ్య ఎదురొస్తున్నాడు కదా, ఈ 2 గుంపుల కంటే ముందు కొంత బహుమానం అనేది మా అన్నయ్యకి ఇస్తే కొంచెం సంతోషిస్తాడేమో, బహుమానం ఇస్తే కొంచెం సంతోషిస్తాడేమో. ఎందుకంటే బహుమానం అంటే చాలామందికి ఆశ. ఇప్పుడు చాలామంది ఆడబొడిసికి చీర ఎడతారు. ఎందుకు ఎడతారు మీరు చెప్పండి? ఆడబొడిసికి చీర ఎడతారు. కానీ ఆడబొడుసు తమ్ముడి భార్యకో అక్క భార్యకో చీర ఎట్టదు. అదే ఏమంటారండి, ఆడబొడిసి చీర ఎడతారు. కానీ ఆడబొడిసి తిరిగి ఆవిడకి చీర అంటే కామన్గా ఎక్కువ జరిగేది ఆడపొడిచికి చీర ఎడతారు. ఎందుకు ఎడతారు చీర? గొడవ చేయకుండా ఉంటుందని, అంతే వాస్తవం అది. ఆడబడి చీర ఎందుకు కడతారంటే రావద్దునా చీర కట్టుకో అంటే ప్రేమ పుడుతుంది, జాలి పుడుతుంది. ఒకవేళ నా మీద ఏదైనా కోపం ఉంటే చల్లారిపోద్దని. పెద్దోళ్ళు పెట్టినవి అన్నీ కూడా మనుషుల మధ్య సఖ్యత ఏర్పడడానికి పెట్టినవి అన్నీ కూడా. అంతేగాని ఆమె నాకు చీరెట్టింది, ఈమె నాకు చీరెట్టింది, ఆవిడని చీరెట్టాలి, ఈవిడిని చీరెట్టాలని కాదండి. అది ఆడబొడుసు చీరెడితే ఆడబొడుసు గయ్యాలిది, లేకపోతే ఇంటి మీద పెత్తనం చేయాలనుకుంటుంది, ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. ఇంకో చీరెట్టేసింది అనుకో సంవత్సరానికి ఒకసారి ఏం చేద్దాం ఆడబొడుసు? అబ్బాయి కాముగా ఉంటుంది కదండి, లేకపోతే ఎగిరెగిరి పడుతుంది వచ్చిన వెంటనే, ఇంటికి వచ్చిన వెంటనే. అందుకు ఎట్టారు ఇవ్వాలి అంటే బహుమానం కోపాన్ని ఏం చేస్తుంది? చల్లారుస్తుంది. ఎవరైనా లంచగొండి అధికారి ఉంటాడు, మనకి ఏదో రావాలి ఆయన నుంచి, అధికారి నుంచి. మనం అన్నీ చూపిస్తాం, ఆయన పేపర్స్ ఇవ్వండి, కాగితాలు ఇవ్వండి, ఇవి అంటాం. అప్పుడు ఏమంటాడంటే పలాంది ఏది, డేట్ ఆఫ్ బర్త్ ఏది, స్టడీ సర్టిఫికేట్ ఏది, టీసీ ఏది అంటాడు. నువ్వేమేమి అక్కర్లేదు. ఇప్పుడు ఏమంటే 200 300 తీసి, ఒక 500 తీసి ఆ పేపర్ల కింద పెట్టు, చేతి కింద పెట్టి ఇంకోసారి అని పెట్టేసి సార్ ఇదిగోనంటే అందులో ఏమీ లేకపోయినా సరే ఓకే వెళ్ళండి మీరు అంటాడు. ఇప్పుడు బహుమానం ఏం చేసింది? బహుమానం అవస్థ రాకుండా, ఆపద రాకుండా, ఇబ్బంది కలక్కోకుండా
ఆపుతుంది. ఇది ఇక్కడ చెయ్యాలి పెట్టండి. బైబిల్లో ఒక మాట అంటే చదివి నీకు వినిపిస్తాను. సామెతల గ్రంథము 21 అధ్యాయము 14వ వచనం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనం. 14వ వచనం. హలో 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 చెప్తాను. చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును, ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతి పరుచును. జ్ఞాని చెప్తున్నాడు. జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇదిగో చాటునిచ్చిన బహుమానం కోపం చల్లారిపోతాయి. బహుమానం వల్ల కోపాలు చల్లారిపోతాయి. ఒడిలో ఉంచబడిన కానుక ఎంత గొప్ప కోపాన్నైనా చల్లార్చేస్తుంది. హలో 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 సౌండ్ వస్తుందా? హలో 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 తగ్గింది కదా? ఏం చెప్తున్నాడు? చాటునిచ్చే బహుమానము కోపము చల్లార్చును, ఒడిలో ఉంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. ఈ విషయం భక్తుడైన యాకోబు గారికి బాగా తెలుసు. ఇవన్నీ కూడా సొలొమోనుకైనా ఎక్కడి నుంచి వచ్చాయంటే భక్తుల జీవితాల్లోంచి వచ్చాయి. ఒక సామెత రాయాలంటేనండి, సామెతకి కొంతమంది జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనలే సామెతలంటే ఏమో కాదండి. సామెతలంటే కొంతమంది జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనలే సామెతల కింద మలుస్తారు తెలివైన వాళ్ళు. సొలొమోను గారు కూడా ఈ తెలివిగా ఈ సామెత రాశాడు. ఈ సామెత ఎక్కడి నుంచి అయినా తీసుకున్నాడంటే యాకోబు గారి జీవితంలో నుంచి తీసుకుంటాడు. యాకోబు గారు ఏం చేస్తున్నాడంటే ఇగో తెలివితేటలుగా ఆలోచన చేసి ఏం చేశాడంటే తన సహోదరిని శాంతిపరచడానికి అతను ఏం చేస్తాడంటే 13 అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్య అయిన యాసావు కొరకు ఒక కానుకను అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఆవులను, వాటి పిల్లలను, 40 ఆవులను, పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిదలను తీసుకున్నాడంట. ఏం చేశాడంట? గాడిదలు, ఆవులు, ఒంట్లు, గొర్రెలు, ఏమండి మేకలు, 5 సాల్తీలు, 5 విషయాలు, 5 గుంపులు ఒకటే లెక్క పెట్టండి చెప్తాను. మేకలు, గొర్రెలు, ఒంటెలు, ఆవులు, గాడిదలు, 5 గాడిదలు. ఇప్పుడు ఎంత తెలివితేటలుగా యాకోబు గారు ఆలోచన చేస్తున్నారంటే మొదటిగా ఒక గుంపు, ఏ గుంపుకు ఆ గుంపు వేరుపరిచాడంట. ఏ గుంపుకు ఆ గుంపుని వేరుపరిచాడు. ఆవులు వేరు, పడుకుంటావా? ఆవులు వేరు, గాడిదలు వేరు, ఒంటెలు వేరు, మిగిలిన గొర్రెలు వేరు, మేకలు వేరువేరుగా గుంపులుగా పెట్టి ఈ గుంపుకి ఆ గుంపుకి దూరం పెట్టి ఇప్పుడు మొదటి గుంపుతో ఒక మాట చెప్తాడు. ఏమనంటే యాసావు వచ్చి మిమ్మల్ని ఎదుర్కొంటే మీరు ఏం చెప్తారంటే మీ సహోదరుడైన చూడండి అన్నమాట. యాకోబు వచ్చి అడిగితే ఏం చెప్పమన్నాడు? 17 వచనం, 17 వచనం. మరియు వారిలో మొదటి వానితో నా సహోదరుడైన యాసావు నిన్ను ఎదుర్కొని నీవెవడవాడవు, ఎక్కడికి వెళుతున్నావని, నీ ముందరున్నవి ఎవనివని నిన్ను అడిగిన ఎడల అవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన యాసావు కొరకు పంపబడిన కానుక, ఇదిగో అతడు మా వెనక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించాడు. అరే పనుడా, దాసుడా, ఫ్రెండడు అంటే ఒక మాట చెప్పాలంటే స్నేహితులకి వ్యవహరిస్తారన్నమాట. పనులతో కూడా మనకులాగా
వ్యవహరించరు. ఒరే అన్న అది ప్రేమపూర్వకమైన ఒరే, అంతేగాని ఒరే అంటే తక్కువ ఒరే కాదు. పిలిచి చెప్తున్నాడు మొదటి వాడితో, నువ్వు ఈ మందని తోలుకెళ్తున్నావు కదా, మేకల మందని, మేకల మందంతా అలా ఉంటే ఎన్ని మేకలు తక్కువేంటి? మేకలు ఏమైనా మేకలను తక్కువ అనుకున్నారా? 200 మేకలంట. అర్థమవుతుందా? 200 మేకలను, వాటికి 20 పోతులు, అంటే 220 పశువులు. అక్కడ ఉదాహరణకి 220 పశువులని మాట్లాడండి, పెద్ద మందది. ఈ పెద్ద మందనే ఒక వ్యక్తి తోలుకెళ్తున్నాడు, ఒక వ్యక్తి వెనకాల ఉన్నాడు. ఈ వ్యక్తితో అంటున్నాడు ఏమంటే, ఇంకో ఒకవేళ మా అన్నయ్య వస్తే నిన్నే ముందు ఎదుర్కొంటాడు కదా. ఇప్పుడు నువ్వు మనుషుల సమూహం కాదు కాబట్టి అతను నిన్నేం చేయడు. ఒక మాట అయితే ఖచ్చితంగా అడుగుతాడు, నువ్వు ఎవడవాడు, మన తోలుకు వస్తున్నావు, నువ్వు ఎవడవాడు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని. అంటే ఒక మాట చెప్పు, ఏమిటంటే, నీ సేవకుడైన యాకోబు తన ప్రభు అయిన యాషావుకి కానుక కింద పంపుతున్నాడు ఇది అని చెప్పన్నాడు. కానుక ఏం చేద్దంట? మహాక్రోధమును చల్లార్చును ఈ కానుక అని చెప్పాడు. ఒకవేళ ఆ మంద దాటి 2వ మందకు వస్తారు కదా, వచ్చినప్పుడు ఏంటయ్యి? గొర్రెలెన్ని చెప్పాలి. గొర్రెలు కూడా 200, అంతే కదా. వాటి పొట్టేళ్ళు 20, అంటే 220 మేకలు, 220 గొర్రెలు. ఈ 220 వాటిని తోలుకెళ్తున్న వ్యక్తితో కూడా ఇదే మాట చెప్పాడు. అలాగా ఆవులు, అలాగే ఒంటెలు, అలాగే గాడిదలు, వాటన్నిటికీ అందరికీ ఈ మాట చెప్పాడు. వీళ్ళందరూ కూడా ఇదే మాట చెప్పమని చెప్పాడు. చెప్పిన తర్వాత 21వ వచనం, అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచిపోయాడు. గుంపులో జనంలో ఉండిపోయాడు. ఈ మాట గుర్తుంచుకోండి. 5 గుంపుల కింద పంపాడు, వెనక 2 గుంపులు ఉన్నాయి. అర్థమవుతుందా? 5 గుంపులు ఉన్నాయి. పశువు మందలన్నీ 5 గుంపులు. 5 వాటికి ఒకదానికి ఒకటి దూరంగా ఉన్నాయి. ఒకటి దాటిన తర్వాత మరొకటి ఎక్కడో ఉంటుంది ఆ ప్రయాణంలో. తర్వాత అది దాటిన తర్వాత మొత్తం 5 దాటిపోయిన తర్వాత 2 గుంపులు ఉంటాయి మొత్తానికి. ఇంకా ఆలోచించాడు బాగా, కిందకింగా చదువుకుంటూ వెళ్తే మనకు అర్థమవుతుంది. ఇంకా బాగా ఆలోచించి ఏం చేస్తాడంటే, ఆ 2 గుంపుల్లో నుంచి కూడా యాకోబు గారు వెనక్కి తగ్గిపోతాడు. ఆ 2 గుంపుల్లోంచి వెనక్కి తగ్గిపోయి యాకోబు గారు, రాహేలమ్మ, లేయమ్మ, వాళ్ళిద్దరు పిల్లలు, అదే వాళ్ళకి 6 పిల్లలు, 6 12 మంది, 8 తర్వాత లేయమ్మ దాసి, జిల్ఫా, బిల్హా, వీళ్ళిద్దరు కలిపి, వాళ్ళ పిల్లలు కలిపి మొత్తం తన కుటుంబం అన్నదాన్ని తన వెనకెట్టుకున్నాడు. తన కుటుంబం అన్నదాన్ని వెనకెట్టుకుని ఇప్పుడు అన్ని మందలన్నీ ముందుకెళ్ళిపోయినాయి. యాకోబు గారు మాత్రం ఒక్కడే వెనక్కి మిగిలిపోయాడు. చివరికి ఏం జరుగుతుందంటే, యబ్బేకు రేవు అని ఒకటి ఉంటుంది. యబ్బేకు రేవే కదా, యబ్బేకు రేవు అని ఒకటి ఉంటుంది. అక్కడికి వచ్చేసరికి యబ్బేకు ఏరు అనమాట. అది మృత సముద్రానికి సంబంధించిన ఒక ఏరు అనమాట. ఈ ఏరు దాటడానికే ఆయన ఏం చేస్తాడంటే, దాటిన తర్వాత వారందరినీ కూడా పంపించేసి ఒక్కడే రాత్రి ఉండిపోతాడు. ఒక్కడే ఉండిపోతాడు. గుర్తుంచుకోండి, వినండి జాగ్రత్తగా. 5 మందలు ముందున్నాయి, 2 మందలు వాటి వెనక ఉన్నాయి. ఆ వెనక వారి పిల్లలు, భార్యలు ఉన్నారు. వారి వెనక ఎక్కడో యాకోబు ఉన్నాడు. యాకోబు గారు భయపడ్డాడని చెప్పడానికి ఇంతకంటే పెద్ద రుజువు లేదు. యాకోబు గారు భయపడ్డాడు. ఎవరికి భయపడ్డాడో? తన అన్నయ్య అయిన యాషావుకి భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడో? తన జ్యేష్ఠత్వ హక్కులు తీసేసుకున్నాను అనుకున్నాడో, కాబట్టి నన్ను అప్పుడే చంపేయాలనుకున్నాడు. కాబట్టి నేను ముందుకెళ్తే నన్ను ముందే చంపేస్తాడు. అతని కోపాన్ని చల్లార్చాలని బహుమానాలు, ఒకవేళ అతని కోపం వారి మీద పడితే ఒక గుంపు నాశనం అయిపోయినా మరో గుంపు తప్పించుకుంటుందని ప్రయత్నాలు, చివరిగా ఏం చేయాలో పాలుపోక యబ్బేకు రేవు దాటిన తర్వాత అతను ఒక్కడే రాత్రి అక్కడ నిలిచిపోయాడు. ఒక్కడే ఉండిపోయాడు. ఈ ఒక్కడు ఉండిపోయిన తర్వాత ఈ ఒక్కడు భయంతో ఉన్నాడో, దేవా నీవే సహాయం చేయాలి నాకు అడుగుతున్నాడు ప్రార్థనలో. ప్రభా నీవే సహాయం చేయాలి, నాకు చాలా భయంగా ఉంది, నన్ను కాపాడాలి అని ప్రార్థన చేస్తాడు, అడుగుతాడు. తర్వాత 22 కాదు, 23
యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతా పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. యాకోబు ఒక్కడు ఎందుకు మిగిలిపోయాడు అంటే ఒక్కడో దేవునితో సహవాసం చేయడానికి ఉండిపోయాడు. యబ్బేకు రేవులో యాకోబు ఎందుకు ఉండిపోయాడంటే దేవునితో మాట్లాడడానికే. యబ్బోకు రేవు దేవునితో మాట్లాడడానికి ఉండిపోయాడు, దేవుడితో సహవాసం చేయడానికి ఉండిపోయాడు. ఇగో ఇంతకాలం నాకు అంతా ఉన్నారనుకున్నాడు. అమ్మో యాసావు ముందు ఇవంతా కూడా ఒట్టిదే. యాసావు ఎలాంటోడో తెలుసు, మొరటోడు, మొండోడు, అడవి వేటగాడు, దేన్నైనా సునాయాసంగా అతను ఛేదించగలడు, సంహరించగలడు. అమ్మో మా అన్నతో నేను పడలేను, అసలే నా అన్నని మోసం చేశాడన్న ఒక కక్ష నా మీద పెట్టుకున్నాడు, కాబట్టి నన్ను ఖచ్చితంగా అతను చంపేస్తాడు. ప్రభువా నీవే నాకు దిక్కు అని ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటుంటే 24 ఎంత మంచి మాట ఉంటుంది చూడండి ఇక్కడ. 24 యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడేను. ఒక నరుడు అంట తెల్లవారే వరకు అతనితో పెనుగులాడుతున్నాడు. పెనుగులాడతామేంటి? ఒకళ్ళ మీద ఒకళ్ళు నాదని నేనంటే నేను దెబ్బలాడుకుంటున్నారు మాటలా, గుద్దులాడుకుంటున్నారంట, బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు అన్నమాట. అక్కడ పెనుగులాడుతున్నాడు. పెనుగులాట ఏంటి? పెనుగులాట. ఆయన ఒంటరిగా ఉన్నాడని చెప్పాడు. ఒంటరిగా ఉన్నవాడు దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ప్రార్థన చేస్తుంటే ఒక వ్యక్తి, ఒక నరుడు అనేవాడు అన్నారు మాటకు రాశాడు. ఒక నరుడు అక్కడికి వచ్చాడని చెప్పాడు. ఎప్పుడైతే వచ్చాడో ప్రాణభయంతో ఉన్నాడు. ఈ మాట బాగా అర్థం చేసుకోండి. దెబ్బలాడటం కాదు, కొట్టుకోవడం కాదు అది పెనుగులాట అంటే. ఆ వ్యక్తి వచ్చాడు. రాగానే అప్పటికే యాకోబు గారి పరిస్థితి ఏంటి ఇందా చెప్పాను, భయపడిపోతున్నాడు. ఒక నరుడు వచ్చాడు, ఇంకా నేను ప్రార్థన చేస్తే దేవుడే నా యొద్దకు వచ్చాడు అనుకుంటున్నాడు. యాకోబు గారి ఉద్దేశం ఏంటి చెప్పంటారు అక్కడ? అది దేవుడే అనుకుంటున్నాడు. కిందకంటాడు, నేను దేవుడిని ముఖాముఖిగా చూశాను అయినా బ్రతికేశాను అంటాడు. దేవుడే వచ్చేసాడు, నేను ప్రార్థన చేశాను, నేను ప్రార్థన చేస్తే నా ఎద్దకు ఎవరు వచ్చారు? ఇప్పుడు దేవుడు వచ్చేసాడు అనుకుని దేవుడిని గట్టిగా పట్టేసుకున్నాడంట. దేవుడిని అదే అనుకుని ఒక మనిషిని, ఒక వ్యక్తిని గట్టిగా పట్టేసుకున్నాడు. వదలలేదు యాకోబు అంటే వదలలేదు. నేను వదలను. నేను చాలా భయంతో నువ్వే నాకు దిక్కు వదిలి యాకోబు అంటే నేను వదలను. ఇది పెనుగులాట. ఏం పెనుగులాట ఇది? నువ్వు వదులు అంటే నేను వదలను అన్నాడు. అరే బాబు తెల్లారిపోతుందిరా, వెళ్ళిపోతాను అంటున్నాడు. ఎవరో? యాకోబుతో దేవదూత అది నరుడు అంటాడు అక్కడ. అతను దేవుడు అనుకుంటాడు. బైబిల్లో స్పష్టంగా ఒక మాట రాశాడు, చూపిస్తాను అది నేను. నువ్వు వదిలే అన్నాడు. రాత్రంతా అదే పోరు, గట్టిగా పట్టేసుకున్నాడు. భయంతో ఉన్నాడు, గట్టిగా పట్టేసుకున్నాడు. అసలే భయంతో ఉన్నవాడికి ఆధారం దొరికితే ఏం చేస్తాం? రాత్రి బాగా చీకటడిపోయింది, భయంగా ఉన్నావు ఇంట్లో ఒక్కడవే. ఈ లోపుగా ఎవరో వచ్చి తలుపు కొట్టారు, మీ ఫ్రెండ్ వచ్చి కూర్చున్నాడు కాసేపు, అసలే భయంతో ఉన్నావు. ఇప్పుడు వెళ్ళిపోతానరా అంటే ఏమంటాం మనం? ఉండరా నీ దండం పెడతాను, నీ రాత్రికి ఉండరా నీ దండం పెడతాను, అలా కదా వెళ్ళిపోతానరా బాబు, అలా కదా నీ దండం పెడతాను ఉండరని ఎంత బతిమాలతామో. యాకోబు గారు భయంతో నువ్వు నన్ను కాపాడాలి, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదలను అని గట్టిగా పట్టి తెల్లారిపోయింది. ఇంచుమించుకి తెల్లారిపోయింది. నీకు దండం పెడతాను వదిలే, తెల్లారిపోయింది అంటున్నాడు ఆయన. తెల్లారిపోయింది వదిలే అంటే వదలలేదు. ఒక్కటేసాడంట. ఎక్కడ? తుంటి నరం మీద ఒక్కటే కొట్టాడంట. తుంటంటే ఇది తోడ. ఈ తుంటి నరం మీద ఒక్కడ కొట్టాడు కింద. తుంటి నరం తెలుసా? తుంటి నరం అంటే ఇది కిందది, ఈ తుంటి నరం. ఒక్కడ కొట్టేసరికి దెబ్బ గట్టిగా తెలిసింది. అయినా సరే వదలలేదు యాకోబు గారు. అయినా వదలలేదు. ఎవరినే? తట్టుకోలేంత బాధ వచ్చేస్తుంది. కొట్టింది దేవదూత. తట్టుకోలేంత బాధ వచ్చేస్తున్నా సరే వదిలితే అంటాడా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను వదలను అంటాడు. అప్పుడు యాకోబుతో అంటాడు ఆ దేవదూత, ఏమంటాడంటే నీ పేరేంటి అని అడిగాడు. నీ పేరేంటి అన్నాడు. నా పేరు యాకోబు అన్నాడు. నువ్వు ఇక్కడి నుంచి యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలే. అంటే నువ్వు దేవునితో పోరాడు వాడవు. అబ్బో నువ్వు మామూలుడు కదరా. ఈ పోరాటం ఏంటనుకున్నావు ఇంతకీ? ప్రార్థన. ఈ పోరాటం ఏంటి ఇంతకీ?
ప్రార్థన. దేవుడు దేవునితో పోరాటం అంటే మనిషి దేవుడితో పోరాడగలడా? మనిషి దేవుడితో వాద్యం ఆడగలడా? మనిషి దేవుడితో దెబ్బలాడగలడా? మనిషి దేవుడిని బంధించగలడా? ఆయన ప్రార్థన మానట్లేదు. పట్టుకున్న అర్థం ఏంటంటే ఆత్మీయంగా ఆయన ప్రార్థన మానట్లేదు. నన్ను ఆశ్రయించు, నన్ను కాపాడు, నన్ను కాపాడకపోతే నేను వదలను అని చెప్పేసి ఆయన చాలా పట్టుపడతాడు. ఇంకా చేసేది ఏమీ లేక ఏమంటాడు తెలుసండి? సర్లే అంటే అర్థం అదే. నిన్ను ఆశ్రయిస్తేనే కానీ 26 భాగం, నువ్వు నన్ను ఆశ్రయిస్తేనే కానీ నేను నిన్ను పోనీనంటే ఆయన నీ పేరేంటి అని అడిగాడు. అతను యాకోబు అన్నాడు. అప్పుడు ఆయన నువ్వు దేవునితోనూ నరులతోనూ పోరాడి గెలిచితే అర్థం ఏంటి? సరే ఆశ్రయిస్తాను నేను. గెలవడం అంటే అతను ఏదైతే కోరుకున్నాడో దాన్ని ఇచ్చెళ్ళాడు. అంతే అక్కడ ఆయన ఏదైతే ఏం కోరుకున్నాడో నన్ను ఆశీర్వదించాలి, ఇవ్వకుండా వెళ్ళిపోతే ఓడిపోయినట్టు. ఇచ్చి వెళ్ళాడని చెప్పడమే గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదో అని చెప్పాడు. అప్పుడు యాకోబు అంటాడు, నీ పేరు దయచేసి తెలుపుము అన్నాడు. ఏమన్నాడు? నీ పేరు దయచేసి యాకోబు గారు దూత నడుతున్నాడు, నీ పేరేంటి అన్నాడు. అందుకు ఆయన నువ్వు ఎందు నిమిత్తం నా పేరు అడిగితవని చెప్పి అతన్ని అక్కడ ఆశీర్వదించెను. ఏం చేశాడు? నా పేరు నీకు ఎందుకు లేగానే నిన్ను ఆశ్రయించమన్నావు కదా, ఆశీర్వదిస్తాను అంతే అని చెప్పి ఆశీర్వదించాను. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టాను. పెనుయేలు అన్న మాటకి అర్థం ఏంటంటే దేవుని ముఖము పెనుయేలు. యాకోబు ఏమనుకుంటున్నాడు? అక్కడ వచ్చింది నరుడని రాశాడు. బాగా గమనించాలి ఈ మాట. అక్కడ వచ్చింది నరుడని రాశాడు. రెండవది యాకోబు ఏమనుకుంటున్నాడు? దేవుడు అనుకుంటున్నాడు. అసలు మరి దేవుడా నరుడా చెప్పాలి ఇప్పుడు మీరు. పైనేమో మనకు అర్థమైంది నరుడు అన్నాడు, కిందేమో దేవుడు అన్నాడు. ఎందుకు ఇతను దేవుడా నరుడా? ఈ సందర్భం బైబిల్లో రాయబడింది. హోషియా గ్రంథము 12వ అధ్యాయంలో రాయబడింది ఇదే సందర్భం. హోషియా గ్రంథము 12వ అధ్యాయం. వచ్చిందా? 12వ అధ్యాయం చూడండి. అందులో ఉంటుంది 3వ వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకునేను, మగసిరి కలవాడై అతను దేవునితో పోరాడెను. దేవునితో అనగానే దేవుడే డైరెక్ట్గా యుద్ధంలోకి వచ్చాడు అనుకోకూడదండి. పరలోకంలో యుద్ధం జరిగిందంట, యుద్ధం దేవునితో జరిగిందంటాడు. దేవునితో జరిగింది ఇంతకే ఎవరితో? దేవదూతలతో జరిగింది. ఇక్కడ చెప్తాడు చూడండి, దేవుడితో పోరాడిను. 4వ వచనం, అతడు దూతతో పోరాడి జయముందెను. దూత, యాకోబు గారు దెబ్బలాడింది ఎవరితో? పెనుగులాడింది ఎవరితో? దూత. ఏ దూత? దేవుని దూత. దేవుని దూత అంటే దేవదూత, నరుడైన దూత. మనం చెప్పిన ఇదివరక దేవునికి నరులు దూతలుగా వ్యవహరించారు. అలాగే దేవునికి దేవదూతలైన ఆత్మలు కూడా దూతల్లాగా వ్యవహరించారు. ఇక్కడ పైన నరుడన్న మాట రాశాడు, ఇతను దూతని రాశాడు. కాబట్టి నరుడైన దూత. దేవుడు ఒక నరుణ్ణి అతను బలపరచడానికి పంపించాడు. యేసుక్రీస్తు వారిని బలపరచడానికి దేవదూతను పంపాడు. ఒక టైం గుర్తుందా? ఆయన ప్రార్థనలో ఆయన చెమట కారిపోతుంది. ఒకసారి ఉపవాసం ఉన్నప్పుడు ఆయన బాగా అలసిపోయాడు. ఆయన సాతానుతో పోరాడి గెలిచాడు. ఆ 2 సందర్భాల్లోనూ దేవుడు తన దూతనంపి ఆయనకి పరిచారము చేయించాడు. ఒంటరిగా ఉన్నవారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. యాకోబు ఒంటరి అయిపోయిన యాకోబుని ఒక నరుణ్ణి పంపి తన దూతగా పంపి ఆయన బలపరిచాడు. అదే దేవదూత అని అన్నారు. పైన నరుడు అన్నమాట తప్పు కాదు, అతను దేవదూత అన్నమాట తప్పు కాదు, నరుడైన దేవుని దూత. అది కరెక్ట్. అర్థమవుతుందా? కొన్నిసార్లు మనుషుల్ని పలానా ప్రాంతాల నుంచి లేకపోతే గుర్తు తెలియని ప్రాంతాల నుంచి కూడా దేవుడు వర్తమానికుల కింద పంపించేవాడు. వారిని కూడా దేవదూతలు అన్నారు. అలాగే పరలోకంలో ఉన్న మికాయేలు, గాబ్రియేలు ఇలాంటి దూతలను కూడా దేవుడు పంపించేవాడు. కొంతమంది దగ్గర పంపించాడు.
చెప్పండి ఇదివరకు చాలాసార్లు మీకు. కాబట్టి దేవునికి నరులు దూతలుగా వ్యవహరించారు, అలాగే దేవునికి ఆత్మలైన దేవుని సేవకులు కూడా దూతలుగా వ్యవహరించారు. ఇక్కడ యాకోబు గారితో పోరాడింది ఎవరయ్యా అని అంటే, నరుడై భూమి మీద ఏదో ఒక ప్రదేశంలో బ్రతుకుతున్న ఒక మనుష్యుడు దేవుని దూతగా అతని యొద్దకే పంపబడ్డాడు. అతడు ఆశీర్వదిస్తే దేవుడు ఆశీర్వదించినట్టే, ఎందుకంటే దేవుని సెలవు ద్వారానే అతను వెళ్ళాడు కాబట్టి. ఆ వ్యక్తి ఆశీర్వదించాడు. ఆశీర్వదిస్తే ఈ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టాడు. యాకోబు గారికి ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే, ఏ ప్రదేశంలోనైనా ఆయన సమ్మతించిన సమాధాన పడినా, లేకపోతే దేవుని సాక్ష్యాలు ఏదైనా మనకు కనబడినా ఆ ప్రదేశాలు ఖచ్చితంగా ఆయన ఒక పేరు అనేది పెడతాడు. అలాగే ఈయన పేరు పెట్టాడు, పెనూయేలు అని పేరు పెట్టాడు. అతడు పెనూయేలు నుంచి సాగిపోయినప్పుడు సూర్యోదయం అయ్యాను. అప్పుడు అతడు తొడకుంటూ నడిచాను, ఎందుకంటే తొడ మీద కొట్టేశాడు కదా, తుంటంటే తొడని చెప్పాను కదండి, తొడ మీద కొట్టేశాడు. ఆ తొడ కుంటుకుంటూ వస్తున్నాడంట, ఒక్కడే వస్తున్నాడు. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేల్ తొడగూటి మీద ఉన్న తుంటి నరము ఏ పశువుది కానీ దేనిది కానీ అంట, ఇశ్రాయేలీలు ఆ తుంటి నరం ఒకటి చూసారా, ఈ తుంటి నరం దాన్ని తినరంట. ఎందుకు తినరు? జరిగిన సందర్భం, యాకోబు గారు కుంటుకుంటూ వెళ్తుంటే అప్పుడు అడుగుతున్నారు వాళ్ళ భార్యలు, వారి పిల్లలు అడుగుతున్నారు, ఏంటి నాన్న కుంటు తాగుతున్నావు అంటారు కదండి పిల్లలు. ఏంటయ్యా కుంటు తోస్తున్నావు ఏంటయ్యా అని భార్య అడుగుతుంది కదా యజమాండ. అడిగితే అప్పుడు చెప్పాడు, అమ్మా అరే పెద్దడా చిన్నడా రండిరా కూర్చోండిరా, రాత్రి మిమ్మల్ని అందరినీ ఎబ్బేకు రేపు దాటిన తర్వాత నేను ఒక్కడే ఉండిపోయాను కదా, రాత్రి అంతా దేవుడితో ప్రార్థన చేయమంటాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పాను కదా, మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను దేవుడికి ప్రార్థన చేశాను రా, రాత్రి అంతా ప్రార్థనలు గడిపాను రా. రాత్రి అంతా ప్రార్థనలు గడుపుతుంటే నాకు ఒక నరుడు వచ్చాడు దగ్గరికి, దేవుడు పంపించాడు రా, దేవదూతను పంపించాడు. దేవుడే అనుకున్నాడు అక్కడికి, నాకు దేవుడే వచ్చేసాడు రా. దేవుడు వచ్చేసి నన్ను బాగా ధైర్యపరిచాడు, నీకేం పర్లేదు ఎలవయ్యా పర్లేదని చెప్పాడు. పర్లేదని కాదు కానీ అసలు నా భయమేసి ఆ సమయంలో అతను వదిలిపెట్టలేదు. అసలు నువ్వు ఆశీర్వదిస్తే నేను వెళ్తానన్నాడు. ఆశీర్వాదం అంటే అర్థం ఏంటి? ఆశీర్వాదం అంటే ఖచ్చితంగా నేను బతుకుతానని నాకు అర్థం. కాబట్టి ఆశీర్వదిస్తే నేను వెళ్ళనన్నాను. అతను వదిలిపెట్టలేదు, నేను గట్టిగా పట్టేసుకున్నాను. అతను వెళ్ళిపోతాను వదిలే అని చెప్తున్నాడు. అక్కడికి నేను వదిలిపెట్టలేదు. వదిలిపెట్టకపోయేసరికి నన్ను ఇక్కడ తొడ మీద ఈ నరం మీద కట్టు కొట్టేసాడు రా వదులుతానని. అయినా సరే వదలలేదు నేను, వదలలేదు నేను. మరి ఏం చేశాను నాన్న? దేవుడు నన్ను ఆశీర్వదించాడు. దేవుడు ముఖాముఖి చూశాను రా, అయినా బతికండ్రా ఇది దేవుని యొక్క కృపరా అని చెప్పాడు. ఈ మాట వారి నుంచి తరతరాలకే కూడా మోసుకుంటూ వచ్చేసారు. ఈనాటికి కూడా యాకోబు తొడగూటి మీద కొట్టేశాడు కాబట్టి, ఆ నరం మీద కొట్టేశాడు కాబట్టి ఆ నరాన్ని ఇప్పుడు కూడా ఇశ్రాయేలీయులు తినరు. కారణం ఏంటి? వారి జీవితాల్లో జరిగిన కార్యాలు తరతరాలకే వారు మోసుకుంటూ వెళ్ళిపోయారు. మనం కూడా అలా చేయాలి. మన జీవితాల్లో జరిగిన కార్యాలు మన పిల్లలకి మనం చెప్పాలి. అరే మా జీవితాలు ఎలా ఉండేరు ఒకప్పుడు, దేవుడు మాకు సహాయం చేయకపోతే మా జీవితాలు ఎలాగా ఉండేవి కాదురా అని మన జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలని, మనల్ని దేవుడు ఆశ్రయించిన విధానాలని మన పిల్లలకే తరతరాలకే చెప్పకపోతే వారు దేవునిలో ఉండే అవకాశాలే ఉండవు. కాబట్టి మన పిల్లలు చెప్పుకుందాం, దేవుడితో మనం ఎలా పోరాడేవాళ్ళము, దేవునికి ఎలా విజ్ఞాపన చేసేవాళ్ళము, దేవుడు మనల్ని ఎలా ఆశ్రయించాడు, దేవుడు మనల్ని ఎలా నిలబెట్టాడు, ఇవన్నీ కూడా మన పిల్లలకే చెప్పుకుని ఇంకా యాకోబు గారి జీవితం ద్వారా మరిన్ని పాఠాలు నేర్చుకోవడానికి సిద్ధపడదాం. వచ్చే వారం ప్రభు చిత్తం అయితే మిగిలిన మాటలు నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం.